సంస్కృతి టీవీ ప్రేక్షకులకు శ్రావణ మాస శుభాకాంక్షలు. మీ అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ శ్రావణ మాస విశిష్టతను తెలుసుకుందాం. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటి శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రావణ నక్షత్రంలో శ్రీ మహావిష్ణువు వికుంఠి గర్భవసాన జన్మించినది ఈ శ్రావణ మాసంలోనే. శ్రీ మహాలక్ష్మికి ఈ మాసం అంటే ఎంతో ప్రీతి. అంతేకాదు, కొత్తగా పెళ్లైన వారు వారి వారి నోములు తీర్చుకోవటానికి అనుకూలమైన మాసం ఈ శ్రావణ మాసం. దక్షిణాయనంలో వచ్చే మాసాలలో ఈ మాసం చాలా గొప్పది. శుక్రవారాలు, మంగళవారాలు, పౌర్ణమి, నాగపంచమి, జన్మాష్టమి అనేక పండుగలకు నెలవు ఈ మాసం. ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించటం ఆనవాయితీ. శ్రావణ మాసానికి సంబంధించిన ఒక కథ ఏంటంటే, పూర్వం ఒక ఊరిలో లక్ష్మీదేవి భక్తురాలైన ఒక ముసలమ్మ ఉండేది. ఆమె ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మాత్రమే భోజనం చేస్తుంది. ఒకరోజు ఆమెకు శ్రావణ మాసం వచ్చిందని తెలిసి లక్ష్మీదేవిని పూజించి నైవేద్యం పెట్టడానికి సిద్ధమైంది. కానీ ఆ రోజు ఆమె ఇంటికి వచ్చిన అతిథులకు వండి పెట్టడానికి ఏమీ లేకపోయింది. దాంతో ఆమె చాలా బాధపడింది. అప్పుడు లక్ష్మీదేవి ఆ కష్టాన్ని చూసి ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆమెకు కావలసినంత ధాన్యం ఇచ్చింది. ఆ ధాన్యంతో ఆమె అందరికీ వండి పెట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి ఆ ముసలమ్మతో, నేను నీ భక్తికి మెచ్చాను. ఇక నుండి ప్రతి శ్రావణ మాసంలో నువ్వు నన్ను పూజించి నైవేద్యం పెట్టిన తరువాత ఈ ఊరి ప్రజలందరూ భోజనం చేస్తారు అని చెప్పింది. అప్పటి నుండి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించి నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలలో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన వారు ఆచరించాలి. వివాహమైన తరువాత వచ్చి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలలో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగలిగా ఉండటమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తరువాత 9 ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పాటించాలి. శ్లోకం: బద్నామి దక్షిణే హస్తే నవసూత్రాం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహియే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదువులకి వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ బలాన్ని వివరించినట్టు ప్రసిద్ధి. శ్రావణ మాసంలోని విశిష్టతలు: శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో 2 శుభదినాలు ఉన్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది. శుక్లపక్ష పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధన్ జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, వేదోభ్యాసాన్ని ప్రారంభిస్తారు. కృష్ణ పాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విద్య, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణ మాసంలోనే. కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, గోవులను పూజించటం వంటివి సైతం ఈ నెలలో రావటం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఇకెందుకు ఆలస్యం? శ్రావణ మాసం భక్తితో ఆచరించి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందుదాం.